మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు సినీ చరిత్రలో విలనిజం అంటే ఇదిరా అని తెగేసి చెప్పిన మేటి ప్రతినాయకుడు రాజనాల. పరుషమైన డైలాగ్స్ దగ్గర నుండి ఆహార్యం, మేనరిజం, స్టైల్ అన్నింటిలోనూ వైవిధ్యాన్ని కనబర్చిన గొప్ప విలన్ ఆయన. పాతతరం నటుల్లో ఎంతమంది విలన్లు ఉన్నా టక్కున గుర్తుకొచ్చే పేరు రాజనాల అనడంలో అతిశయోక్తి లేదు. 1928 జనవరి 3వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు. అయితే రాజనాల పేరుతోనే ఆయన స్క్రీన్ నేమ్ బాగా ప్రాచుర్యం పొందింది. నాటకాలంటే పడిచొచ్చే రాజనాల యువకుడిగా ఉన్నప్పుడే తన మిత్రుడితో కలిసి నెల్లూరులో అడపాదడపా నాటకాలు వేసేవారు. అలా ఓ సందర్భంలో తాను వేసిన ఎవరు దొంగ అనే నాటకంలో అవినీతిని పెంచి పోషించే ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం జరిగింది. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజనాల నాటకాన్ని చూసిన పై అధికారులు ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకం వేసడన్న నెపంతో సస్పెండ్ చేశారట. అయితే రాజనాల మళ్ళీ తాను కోల్పోయిన ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. సినీ నటుడు అవ్వాలని మద్రాసు పట్టణం వచ్చారు. హెచ్ఎం రెడ్డి నిర్మాతగా వచ్చిన ప్రతిజ్ఞ సినిమాలో ఏ పాత్ర దొరక్కపోవడంతో ఆఖరికి విలన్గా చేశారు. అయితే అదే సినిమా సూపర్ హిట్ అయి తనకు మరిన్ని అవకాశాలు కల్పించాయని ఆయన ఊహించలేదు. ఆయన తొలి సంపాదన 200 రూపాయలు. తొలుత సాంఘిక చిత్రాల్లో నటించిన ఆ తర్వాత పౌరాణిక చిత్రాలు కూడా లెక్కలేనన్ని రాజనాలను వరించాయి. కంసుడిగా, జరాసంధుడిగా కూడా ఆయన ఆయా పాత్రల్లో జనాలను మెప్పించారు. శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా, అల్లూరి సీతారామరాజు చిత్రంలో బ్రిటిష్ మేజర్ గుడాల్గా రాజనాల చాలా సహజంగా నటించారు. 1996లో మాయా ది మెగ్నిష్మెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు రాజనాల. రాజనాలకు సైగల్ పాటలంటే ఎంతో ఇష్టం. ఆయన పాటలు పాడుతూ ఎప్పుడూ తోటి వారిని అలరించేవారు. ఇండస్ట్రీలో ఎంతో కొంత సంపాదించినా బాగా వయసైపోయాక మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చిన రాజనాల చాలా ఇబ్బందులు పడ్డారు. తాగుడు వ్యసనంతో చాలా ఆస్తులు పోగొట్టుకున్నారు. 1979లో ఆయన భార్య మరణించాక చాలా రోజులు బయట ప్రపంచానికి కనపడలేదు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా తారుమారు కావడంతో భీమాంజనేయ అనే సినిమాను స్వయంగా నిర్మించాలన్న ఆయన కోరిక కూడా తీరలేదు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న రాజనాల హైదరాబాద్లో అమీర్పేటలో ఉండేవారు. ఆయన కుమారుల్లో ఒకరు మరణించగా దాదాపు 45 ఏళ్లు అత్యంత వైభవంగా బతికిన రాజనాల చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 1979లో భార్య మరణించడంతో ఆయన వైభవం తగ్గుతూ వచ్చింది. 1984లో ఆయన కుమారుడు కులవర్ధన్ మూర్ఛవ్యాధితో మృతి చెందగా మరో కుమారుడు కాళీచరణ్ బొంబాయి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో 1991లో మద్రాసులో ఉన్నవన్నీ అమ్మేసి మిత్రులు శ్రేయాభిలాషుల సహాయంతో హైదరాబాద్ చేరుకున్నారు. 1995లో తెలుగు వీరలేవరా సినిమా షూటింగ్లో ఉండగా కాలికి దెబ్బ తగిలింది. అది ఇన్ఫెక్షన్ కావడంతో 1995 డిసెంబర్లో కాలు తీశారు. అభిమానుల సహాయంతో చివరి రోజుల్లో జ్యోతిష్యం, ముద్రికం చెప్పుకొని జీవించారు. రాజనాల 1998 మే 21న హైదరాబాద్లో మృతి చెందారు. ఇక అప్పట్లో దాదాపు నటులు, రచయితలు, దర్శకులు సిగరెట్లు కాల్చేవారు. ఎన్టీఆర్ తప్ప తక్కిన వాళ్ళలో చాలామందికి సిగరెట్ కాల్చే అలవాటు ఉండేది. సినిమా కంపెనీ వాళ్ళు మర్యాదకి సిగరెట్ కూడా ఇచ్చేవారు. ఎవరెవరు ఏ బ్రాండ్ కాలుస్తారో తెలుసుకొని ఆ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే పొద్దున్నే ఇచ్చేవారు. ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేసిన రాజనాల గోల్డ్ ఫ్లాక్స్ కాల్చేవారు. ఆయన మేకప్ రూమ్కి వచ్చి కుర్చీలో కూర్చోగానే ఎదురుగా సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించేవి. రాజలక్ష్మి వారి బ్యానర్లో ఓ సాంఘిక చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాజనాల రాగానే ఆయనకు టేబుల్పై సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించలేదు. సిగరెట్ పెట్టె గురించి అడిగారు. ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా కొనుక్కొని రాలేదు, మీరు మేకప్ వేసుకోండి, ఈలోగా తీసుకొచ్చేస్తారు అని మేకప్ మ్యాన్ చెప్పాడు. రాజనాలకి ఒక్కసారిగా ఒళ్ళు మండింది. రాని వచ్చాకే వేసుకుంటా, అంతవరకు మేకప్ వేసుకోను అని భీష్మించి కూర్చున్నారు. ఈలోగా షూటింగ్ మొదలైంది. రాజనాల సెట్కు రాలేదేంటే అని డూండి అడిగారు. ఆయన ఇంకా మేకప్ వేసుకోలేదు. సిగరెట్లు వస్తే కానీ వేసుకోరట అని మేకప్ మ్యాన్ సమాధానం ఇచ్చాడు. డూండికి కోపం నశాలానికి వెళ్ళింది. ఏంటి సిగరెట్లు ఇవ్వాలన్నది ఖచ్చితమా? మర్యాదకి ఇస్తున్నాము, దానికి ఇంత పట్టింప? షూటింగ్ ఆపేస్తాడా? ఈ రోజు నుంచి మన కంపెనీలో సిగరెట్లు ఎవరికి ఇవ్వకండి. అదేమీ రూలు కాదు. రాజనాల గారు 10 నిమిషాల్లో వస్తారా రారా కనుక్కోండి. ఏ సంగతి చెప్తే నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను అని అరిచారు. దాంతో పావుగంటలో రాజనాల సెట్కు పరిగెత్తుకొచ్చారు. రాజనాల పుణ్యమాని మనకి కూడా సిగరెట్లు లేకుండా పోయాయి అని తక్కిన వాళ్ళు బాధపడ్డారు. సిగరెట్లు ఇవ్వకుండా ఆపేసిన తొలి సంస్థ రాజలక్ష్మి వారే. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ ఆపేశారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు హీరోలు ఎంతవారైనా సరే ఈయన లేకుంటే ఆ సినిమా చెప్పనే. ముష్టి యుద్ధాల నుంచి కత్తి తిప్పడం వరకు ఆయన సిద్ధహస్తుడు. రాజు వెనకాలో రాణి తమ్ముడుగానో, యువరాణి బావగానో,
తెరపై రాజనాల కనిపిస్తే చాలు అప్పట్లో జనాలు భయపడేవారట. ఏం మోసం చేస్తాడో, ఎవరిని చంపుతాడో అని ప్రేక్షకులు టెన్షన్తో సినిమా చివరి వరకు తెగ ఆసక్తిగా చూసేవారు. వెండి తెరపై ఈయన మంచివాడిగా కనిపించేదానికంటే మాయావి, మోసగాడు, జిత్తులమారి, మేకవన్న పులిగా కనిపిస్తేనే ప్రేక్షకుల కడుపు నిండుతుంది. ఈ వెండితెర విలన్ నిజ జీవితంలో గొప్ప ఆశావాది, కళా ప్రేమికుడు, మంచి మనసున్నవాడు. రాజనాల గురించి కొన్ని జ్ఞాపకాలను, రాజనాలను రాజ్ అని కొందరు పిలుచుకునేవారు. అయితే ఆయన ఇంటి పేరే సొంత పేరు అయింది, అదే తెర పేరు అయింది. నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించాడు రాజనాల. 1948 సమయంలో నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. తన స్నేహితుడి సాయంతో మద్రాసు వెళ్ళి అక్కడ ప్రతిజ్ఞ అనే చిత్రంతో నెగిటివ్ షేడ్ ఉండే పాత్రలు నటించాడు. ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలో చెలగిపోయాడు. ఆ రోజుల్లో తమిళ సినిమాల్లో ఎంజీఆర్ లాంటి బడా హీరోలకు పెద్ద విలన్ నంబియార్. ఈ సుప్రసిద్ధ విలన్ తర్వాత ఏ విలన్లైనా అయితే రాజనాల గురించి చెప్తే ఒక్క మాటలో తెలుగు సినీ నంబియార్. జానపద బ్రహ్మశ్రీ విఠలాచార్య సినిమా తీశారు అంటే అందులో ఎంజీఆర్, టిఎస్ కాంతారావు గారితో పాటు నంబియార్ లాంటి రాజనాల గారు ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. మాయల మరాఠీ, మంత్రాల ఘనాపాటి రాజనాల గారికి, కాంతారావు గారికి కత్తి యుద్ధాలు, మంత్రతంత్రాలు ఉండి తీరవలసిందే. లేకపోతే దానికి విఠలాచార్య గారి ట్రేడ్ మార్క్ లేనట్లే. చివరిలో కాంతారావు పాత్ర గెలవడం, రాజనాల పాత్ర నీరుగారిపోవడం సామాన్యమే. దాన్ని ఆంగ్లంలో పోయెటిక్ జస్టిస్ అంటారు. రాజనాల విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాలలోని విలన్లను మేకప్ చేయించుకొని హావభావాలు ప్రదర్శించడం, ముఖ్యంగా చైనా దేశపు వారిలో వస్త్రధారణ తనదైన సొంత బాణిలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు. వారు ఓ చలన చిత్రంలో సొంతంగా ఒక పాట కూడా పాడారు. 1960లో మాయా ది మెగ్నిషియెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటించారు. ఇలా హాలీవుడ్లో నటించిన తొలి తెలుగువాడు రాజనాల కావడం విశేషం. 25 ఏళ్ల పాటు ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమను ఏలాడు రాజనాల. ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. అయినా సరే రాజనాల తన సొంత ఊరును, తన బాల్యంలో అనుభవించిన పేదరికాన్ని మరవలేదు. ఓసారి కావలి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఓ సన్మాన సభ ఉంది. దాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు. కావలిలోనే గ్రామదేవత శ్రీ శాంభవి మాత ఆలయం ఉంది. ఆమె పార్వతీ రూపం అని నమ్మకం ప్రజలకు. ఆ ఆలయం ఎదురుగా ఓ దిగుడు బావి ఉండేది. గ్రామంలో అన్ని బావుల్లో నీరు ఇంకిపోయినా ఆ బావిలో నీరు ఎల్లవెల్లలో ఉండటం మహత్యంగా భావించేవారు అక్కడి భక్త కావలి. రాజనాల ఆ సభలో ఇలా అన్నారు: నేను చిన్నప్పుడు ఈ బావిలోని నీటిని బిందెలో దింపి భుజంపై పెట్టుకుని మోసుకొని ఇంటికి తీసుకుపోయేవాడిని. ఆ రోజులను ఎప్పుడు నేను మర్చిపోను అన్నారు. అంతేకాదు, వారు శాంభవి మాతకు ఆ రోజుల్లోనే ఎంతో విలువైన వెండి పళ్ళాన్ని కానుకగా సమర్పించి తన భక్తి ప్రపత్తులు మరోమారు ప్రదర్శించారు. ఆలయంలోని బావి తవ్వకానికి శ్రీ కసవరాజు వంశీయులు సాయం చేసినట్లు. తన ఊరికి దగ్గరలోనే ముసనూరు ప్రాంతంలో ఆయనకు ఓ తోట ఉండేది. ఎంతో విశాలమైంది, విలువైనది. ఎన్టీఆర్ లాంటి స్టార్లు, సినిమా స్టార్లు వచ్చినా తన తోటకు రాజనాల గారు ఆహ్వానించేవారు. చాలామంది ఆ తోటను విడిదిగా చేసుకునేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా ఆ తోటను ఒక డాక్టర్ గారు కొనుగోలు చేశారు. 4 దశాబ్దాల పాటు 400 పైన చిత్రాల్లో నటించారు రాజనాల. ఆయనకు మధుమేహం వచ్చింది. రాజనాల గారి జీవితాన్ని మార్చివేసింది. నిమ్స్ వైద్యశాలలో ఇక చికిత్స ఏమీ చేయలేమని వైద్యులు ఆయన అనుమతితో కాలు తీశారు. అయినా రాజనాల ఆశావాదం విడలేదు. ఆయనను అప్పట్లో కలిసిన జర్నలిస్టులు విచారం వెలిబుచ్చగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు: ఒక కాలు పోతే బాధ ఎందుకండి? ప్రపంచంలో 2 కళ్ళు లేని వారు ఎందరో ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నాకు ఎలాగో ఒక కాలు ఉంది కనుక అదృష్టవంతుని కదండి నేను అన్నారు. విధి వికటించిన ఏమాత్రం తొణకని బెణకని భయపడని విలన్ రాజనాల.